నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళల భద్రత ప్రశ్నార్థకం. ఖమ్మం ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. చిన్నారుల భద్రతలో ప్రభుత్వం విఫలం. నేరాలు తగ్గాల్సింది పోయి పెరుగుతున్నాయి. ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు. 20 ఏళ్లలో తొలిసారి జ్వరంతో బాధపడ్డా 3 రోజులు మంచానికే పరిమితమయ్యా. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లాలో జరిగిన బాలికపై దాడి ఘటనపై స్పందిస్తూ ఆమె ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ సునీతా లక్ష్మారెడ్డి మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ ఘటన అత్యంత బాధాకరమైనదని పేర్కొంటూ బాధిత బాలికకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎవరూ స్పందించకపోవడం విచారకరమని ఆమె విమర్శించారు. అంతేకాకుండా సమీప ప్రాంతాలకు చెందిన 2 మహిళా మంత్రులు కూడా బాధితురాలి పరిస్థితిపై స్పందించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నారు. మహిళల సమస్యల విషయంలో మరింత సున్నితంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని పేర్కొన్నారు. బాధిత బాలికకు తీవ్ర గాయాలు అయినప్పటికీ ఆమెకు అవసరమైన స్థాయిలో వైద్య చికిత్స అందడం లేదని సునీత ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అత్యుత్తమ వైద్య సేవలు అందించడంతో పాటు బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలవాలని డిమాండ్ చేశారు. అలాగే నిందితుడిపై నమోదైన పోక్సో కేసులో మొదట నామమాత్ర సెక్షన్లను మాత్రమే నమోదు చేసి కేసును బలహీనపరిచే ప్రయత్నం జరిగిందని ఆమె ఆరోపించారు. ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించిన తర్వాతే పోలీసులు కేసులోని సెక్షన్లను సవరించారని పేర్కొన్నారు. ఇది దర్యాప్తు ప్రక్రియపై అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించి నిందితుడిపై చట్టంలోని కఠినమైన నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సునీతా లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, మహిళల భద్రత విషయంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాల పట్ల ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రాజకీయాలకు అతీతంగా బాధితురాలికి న్యాయం చేయడమే అందరి ప్రాధాన్యంగా ఉండాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో మరి మహిళలకు రక్షణ కరువైపోయింది. ఇప్పుడు చూస్తా ఉంటే ఈ ఘటనతో మరి ఆడపిల్లల పైన కూడా మరి ఈ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపించినట్టు అనిపిస్తలేదు. ఖమ్మం జిల్లాకు సంబంధించి 3 మంత్రులుంటే ఒక్కరు కూడా స్పందిస్తలే. ఆ పక్కనే ఉన్నటువంటి వరంగల్ గాని సంబంధించినటువంటి 2 మహిళా మంత్రులు కూడా కనీసం వచ్చి చూసి వారికి ఏం కావాలి అనేది కూడా అడిగేటువంటి పరిస్థితి లేదు. మరి ఇక్కడ పరిస్థితి చూస్తున్నదంటే అమ్మాయి దాదాపు ఇంకా స్పైన్ దెబ్బతిని నడిచేటువంటి పరిస్థితి లేకుండా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తా ఉంది. ఇప్పటికి కూడా ట్రీట్మెంట్ కి సంబంధించి కూడా చర్యలు తీసుకోవట్లేదు. ఎవరైతే దీనికి కారకుడైనటువంటి వారిపైన కూడా మరి సెక్షన్స్ ఇప్పుడే మనకి ఇక్కడ చెప్పడం జరిగింది ఏంటంటే పోక్సో కేసు ఫస్ట్ చేసి దాన్ని 8-1 చేసి తర్వాత మళ్ళీ అందరు ప్రశ్నిస్తున్నటువంటి సమయంలో దాన్ని 5-6కి చేయడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. నిజంగా ఈ సంఘటన మనం అందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఇమీడియట్ గా స్పందించాలి. ప్రభుత్వం అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు నామమాత్రంగా మాట్లాడుతున్నారు, మరి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏంటంటే అమ్మాయి బాగా అయ్యే వరకు 6 నెలలు కానీ, సంవత్సరం కానీ, 2 సంవత్సరాలు కానీ అమ్మాయికి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఇప్పియాలా, మంచి ట్రీట్మెంట్ ఇప్పియాలా, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎందుకంటే పనిచేసేటువంటి తల్లిదండ్రులు అమ్మాయితో ఉంటే 2 ఇంకా పిల్లలు ఉన్నారు, వారిని చూసుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి వారిని చూసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాను. మరి ప్రభుత్వం స్పందించాలా, ఇమీడియట్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ జరిపి మరి ఎవరైతే దీనికి కారణమైనటువంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే ఇవి మళ్లీ తిరిగి పునరావృతం కాకుండా ఉంటుందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.
రాష్ట్రంలో చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు పెరుగుతున్నాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ హరీష్ రావు చిన్నపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు సమాజాన్ని కలవరపెడుతున్నాయని అన్నారు. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం 2024వ సంవత్సరంలో సుమారు 2200 మంది చిన్నారులు లైంగిక దాడులకు గురయ్యారని, 2025లో ఆ సంఖ్య 2400కు పెరిగిందని పేర్కొన్నారు. ఈ గణాంకాలు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకుంటే నేరాల సంఖ్య తగ్గాల్సి ఉండగా కేసులు పెరుగుతున్నాయని హరీష్ రావు విమర్శించారు. నేరాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతోందని, మహిళలు, చిన్నారులకు భద్రత కల్పించే విషయంలో మరింత కఠినమైన చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. చిన్నారులపై జరిగే లైంగిక నేరాలను అత్యంత తీవ్రంగా పరిగణించాలని, పోక్సో చట్టం కింద నమోదయ్యే కేసుల్లో వేగవంతమైన దర్యాప్తు, త్వరితగతిన విచారణ జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అలాగే బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా ప్రత్యేక యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని కోరారు. ఎన్సీఆర్బీ డాటా ప్రకారంగానే తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు చిన్నపిల్లల మీద అత్యాచారాలు పెరుగుతా ఉన్నాయి. సంవత్సరానికి కేసులు పెరుగుతా ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆనాడు కేసీఆర్ గారు ప్రత్యేకంగా మహిళల కోసం ఒక అడిషనల్ డీజీ ర్యాంక్ లో ఉమెన్ వింగ్ ను పెట్టి, షీ టీమ్స్ ను పెట్టి అనేక చర్యలు తీసుకున్నారు. ప్రతి జిల్లాలో కూడా భద్రతా టీమ్స్ పెట్టారు. కానీ ఈ ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసింది. ఇవాళ ఉమెన్స్ వింగ్ కు అడిషనల్ డీజీగా ఉన్న వ్యక్తికే సిఐడి ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఏసీబీ ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇంకా వారు మహిళల గురించి, చిన్నపిల్లల గురించి ఆలోచించాలా? ఏసీబీ పనిచేయాలనా, సిఐడి పనిచేయాలనా? ఒక అధికారికి మూడు ప్రధానమైనటువంటి కీలకమైన బాధ్యతలు పెట్టడం వల్ల ఎక్కడో ఫోకస్ మిస్ అయితా ఉంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఈ ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున జరిగినా దిక్కు లేదు, కరీంనగర్ కలెక్టర్ ఆఫీస్ ముంగట దాడులు జరిగినా దిక్కు లేదు. నిన్న ఖమ్మంలో కూడా సెల్ ఫోన్ దుకాణంలో ముసుగులు వేసుకొని వచ్చిన అంతర్రాష్ట్ర దొంగలు దుకాణం మీద లూటీ చేసి సెల్ ఫోన్లను ఎత్తుకపోతే ఇవాళ వరకు పట్టుకునే పరిస్థితి లేదు. గత 20 ఏళ్లుగా తనకు ఎప్పుడూ జ్వరం రాలేదని, అయితే హైదరాబాద్ లో పాలు తాగిన తర్వాత అనారోగ్యానికి గురై 3 రోజుల పాటు మంచానికే పరిమితమయ్యానని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ సాధారణంగా తన ఆరోగ్యం బాగానే ఉంటుందని, గత 2 దశాబ్దాలుగా జ్వరం వంటి సమస్యలు పెద్దగా ఎదురు కాలేదని చెప్పారు. అయితే ఇటీవల హైదరాబాద్ లో పాలు తాగిన తర్వాత తీవ్ర జ్వరం వచ్చిందని, దాంతో 3 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అనారోగ్యం కారణంగా కొంతకాలంగా ప్రజా కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నానని, తిరిగి ప్రజా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నానని చెప్పారు. బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు సభలో నవ్వులు పోయించగా అక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు ఆసక్తిగా విన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే పాలు తాగడం వల్లే జ్వరం వచ్చిందా, లేదా ఇతర ఆరోగ్య కారణాల వల్ల అనారోగ్యానికి గురయ్యారా అనే విషయంపై ఆయన మరింత వివరాలు వెల్లడించలేదు. అయినప్పటికీ గత 20 ఏళ్లలో ఎప్పుడూ రాని జ్వరం రావడం, 3 రోజుల పాటు మంచానికే పరిమితమవడం గురించి చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. అంతేందుకన్నా నేనే ఉదాహరణ. నేను మొన్న హైదరాబాద్ లో మిల్క్ దాగి 3 రోజులు బెడ్ మీద ఉన్నాను. నేను బెడ్ మీద ఉన్నా 3 రోజులు. నేనే, నాకు 20 సంవత్సరాలు జ్వరం లేదు. నాకు నరేంద్ర మోడీ స్ఫూర్తి. నేను అనుకున్నా మోడీ గారు స్ఫూర్తి, నాకు కూడా జ్వరం రాదని చెప్పి, అమ్మవారు భక్తుని అని చెప్పి మొత్తం ఆరాంస తిరిగిన. లాస్ట్ మొన్న హైదరాబాద్ బయటికి వెళ్ళేస్తే పాలు తాగిన 3 రోజులు బెడ్ మీద పడ్డా. 20 సంవత్సరాల జ్వరం లేదు, నాకు దగ్గు లేదు, దమ్ము లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, ఏం లేదు. ఇవాళ తప్పవరు కదా నాదే. మీనాక్షి నటరాజన్ కి సంబంధించిన అంశంపై పూర్తి వివరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే తెలిసి ఉంటాయని, ఆ విషయంపై ఆయనే స్పష్టత ఇవ్వగలరని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ మీనాక్షి నటరాజన్ వ్యవహారం గురించి అనేక ప్రశ్నలు ప్రజల్లో మరియు రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తున్నాయని అన్నారు. ఆ అంశానికి సంబంధించిన వాస్తవాలను వెల్లడించాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకత్వంపై ఉందని పేర్కొన్నారు.
పేర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంపై పూర్తి సమాచారం ఇవ్వగలరని వ్యాఖ్యానించారు. విమర్శనాత్మక ధోరణిలో మాట్లాడిన అరవింద్, పొట్టోడు రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ కేసు గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వొచ్చు అంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అనేక అంశాలపై మౌనం పాటిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో పరిపాలన కంటే రాజకీయ ప్రచారానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని అరవింద్ విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా నిర్ణయాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా స్పందిస్తారనే అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మీనాక్షి నటరాజన్ వ్యవహారంపై మరింత స్పష్టత కోసం రాజకీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. రేవంత్ రెడ్డి సాటుకు ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండా? ఏది మరి ఇస్తే మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇచ్చిండు? తెలంగాణలో కేసు ఉన్నదని ఎలక్షన్ కమిషన్ కలవడదా అన్న? ఇక్కడ నుంచి ఓడో ఇచ్చి ఉండాలి కదా. కాంగ్రెస్ కుట్రనా, పొట్టోడు కుట్రనా, అది ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకోవాలి, అంతర్మదనం చేసుకోవాలి. ఒకవేళ కుట్ర ఉంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి గురించి రేవంత్ రెడ్డి, అనుమూల రేవంత్ రెడ్డి, ఇంకా చెప్పాలి ఏమన్నా క్లారిటీగా? ఖమ్మం జిల్లాలో జరిగిన ఘటనలో గాయపడిన బాధితురాలికి ప్రభుత్వం తగిన సహాయం అందించడంలో విఫలమైందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాకు చెందిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. జిల్లాకు 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ బాధితురాలి పరిస్థితిని పట్టించుకునే ప్రయత్నం కనిపించడం లేదని విమర్శించారు. ప్రజల సమస్యలపై స్పందించాల్సిన బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధులు ఈ విషయంలో మౌనం పాటించడం విచారకరమన్నారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హరీష్ రావు తెలిపారు. ఆసుపత్రిలో అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడంతో బయట నుంచి కొనుగోలు చేయాలని కుటుంబ సభ్యులకు సూచిస్తున్నారని ఆయన ఆరోపించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. బాధితురాలిని పరామర్శించేందుకు బీఆర్ఎస్ నాయకులు ఆసుపత్రికి వస్తున్నారని తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారని హరీష్ రావు వ్యాఖ్యానించారు. దాదాపు 100 మంది పోలీసులను మోహరించడం ద్వారా ప్రభుత్వం అసలు సమస్యలపై దృష్టి పెట్టకుండా రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. ఇంత తీవ్రమైన ఘటన జరిగినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధిత మంత్రులు స్పందించకపోవడం అత్యంత దురదృష్టకరమని హరీష్ రావు అన్నారు. బాధితురాలికి న్యాయం జరిగేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలవాలని కోరారు. మహిళలు, బాలికల భద్రత విషయంలో ప్రభుత్వం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించిన ఆయన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలి ఆరోగ్యంపై ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. బయట బిల్లులు పెట్టి తెచ్చుకున్న పరిస్థితి, బయట డబ్బులు పెట్టి మందులు కొనుక్కున్నటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం వైద్యం కూడా ఇయ్య చేతనైతే లేదు. మేము వస్తే మాత్రం 100 మంది పోలీసు వాళ్ళు వచ్చి వీడికి, కానీ ఇక పేషెంట్ కు మందులు కొనిచ్చి ఇంత వైద్యం ఇప్పించే తెలివి లేదు. కానీ ప్రతిపక్షం వాళ్ళు వస్తే మేము మాకంటే ముందు, పావు గంట ముందు మంత్రి గారు వచ్చిపోయిండ్రు. మేము రాగానే 100 మంది పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. ఈ పోలీసు వాళ్ళు వచ్చుడు కాదు, చేతనైతే ఆ పాపకు మంచి వైద్యం ఇవ్వండి. ఈ మందులు కొనుక్కొచ్చుకోమని ఏంది బయట? ఆ తల్లి ఏడుస్తుంది, మేము పేదోళ్ళం సార్, పైసలు లేవు సార్. ఎవరో కొంతమంది దాతలు మాకు ఫోన్ పేలో పైసలు వేస్తుంటే దాతలు ఆ పైసలతో మేము ఈ మందులు కొనుక్కొచ్చుకున్నామన్నారు. దాతలు అంటే ఆ విషయం తెలిసి గుండె ద్రవించి బాధపడి ఎక్కడెక్కడి నుంచో వాళ్ళ కులమోళ్ళు ఫోన్ పే చేస్తే గా పైసలతో మందులు కొనుక్కొచ్చుకునే పరిస్థితి. అంటే మందులు ఇప్పియడం కూడా ఈ ప్రభుత్వానికి చేత కాదా? ఈ రాష్ట్రంలో మరి స్త్రీ శిశు సంక్షేమ మంత్రి ఏం చేస్తున్నట్టు, వైద్య ఆరోగ్య మంత్రి ఏం చేస్తున్నట్టు, ఆ జిల్లా 3 మంత్రులు ఏం చేస్తున్నట్టు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు? ఒక పసి పాప మీద ఇంత దారుణమైన సంఘటన జరిగితే ప్రభుత్వం వ్యవహరించే తీరు ఇదేనా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ ప్రపంచ దేశాల ముందు అగ్రగామిగా నిలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల సుపరిపాలన పూర్తయిన సందర్భంగా శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ దేవాలయంలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ మండల అధ్యక్షుడు మారం రవికుమార్ మాట్లాడుతూ స్వామివారికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు జరిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అఖండ భారతదేశ శ్రేయస్సు
శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ మరిన్ని ఏండ్ల పాటు దేశానికి సేవలందించేలా ఆయురారోగ్యాలను ప్రసాదించాలని లక్ష్మీ నరసింహస్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు. గడిచిన 12 ఏళ్లలో పేదల సంక్షేమం, అంతర్జాతీయంగా దేశ గౌరవాన్ని పెంచడం, మౌలిక వసతుల కల్పనలో మోడీ పాలన ఒక సువర్ణ అధ్యాయమని కొనియాడారు. ఆయన బలమైన నాయకత్వంలో దేశం మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దుంపల సంపత్, జిల్లా నాయకులు కమ్మగాని శ్రీకాంత్ గౌడ్, కడుతుల నిరంజన్, మండల ప్రధాన కార్యదర్శులు పెనుకొండ సోమేశ్వర్, వేల్పుల దేవరాజ్, ఉప సర్పంచ్ ఈర్ల రాజు, సీనియర్ నాయకులు మచ్చ సునీల్, వేమునూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ విద్యా సంస్థ అయిన ఉస్మానియా యూనివర్సిటీలో మీడియా కవరేజ్ కి సంబంధించి కొత్త ఆంక్షలు విధించారనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. యూట్యూబ్ ఆధారిత డిజిటల్ మీడియా ఛానళ్లకు యూనివర్సిటీ ప్రాంగణంలో రిపోర్టింగ్, చిత్రీకరణకు అనుమతి లేదని అధికారులు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. వివరాల ప్రకారం ఇకపై ఓయూలో జరిగే కార్యక్రమాలు, సంఘటనలను కవర్ చేయడానికి కేవలం శాటిలైట్ టెలివిజన్ ఛానళ్లకు మాత్రమే అనుమతి ఉంటుందని, యూట్యూబ్ ఛానళ్ల ప్రతినిధులు అనుమతి లేకుండా ప్రవేశిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది. కొంతమంది మీడియా ప్రతినిధులు తమ కెమెరాలను సీజ్ చేస్తామని కూడా అధికారులు హెచ్చరించారని ఆరోపిస్తున్నారు. ఈ నిర్ణయంపై డిజిటల్ మీడియా వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం వార్తల ప్రసారంలో యూట్యూబ్ మరియు ఇతర డిజిటల్ వేదికలు కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో ఇలాంటి పరిమితులు విధించడం మీడియా స్వేచ్ఛకు విరుద్ధమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వ్యవహారంలో మరో ఆసక్తికర అంశం కూడా చర్చకు వస్తోంది. ఓయూకి చెందిన ప్రిన్సిపల్ కాశీం స్వయంగా యూట్యూబ్ వేదికగా విద్యా, సామాజిక అంశాలపై వీడియోలు విడుదల చేస్తుంటారని, అలాంటి పరిస్థితుల్లో యూట్యూబ్ ఛానళ్లపై ఆంక్షలు విధించడం ఎలా సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వివాదంపై ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు అధికారికంగా స్పందించాల్సి ఉంది. మీడియా కిందకి వచ్చిన యూట్యూబర్స్ క్యాంపస్ లో పర్మిషన్ లేదు. యూట్యూబ్ వీడియోలు చేసుకుంటారు, ఆయన పర్మిషన్ లేదు. దూరం ఎందుకు సర్కులర్ చూపెట్టదబ్బా, సర్కులర్ పెట్టండి, నోటీస్ పెట్టండి. యూట్యూబర్స్ కాదు, ఛానల్స్ ఎదురవద్దని పెట్టండి. యూట్యూబ్ స్టూడెంట్ జర్నలిజం చదువుకొని జర్నలిజం వృత్తులు ఉన్న కూడా అలవలేదని పెట్టమనండి. అట్లెందుకు మాట్లాడుతున్నారు కదా, తీసుకున్నావు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళల భద్రత ప్రశ్నార్థకం, ఖమ్మం ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. చిన్నారుల భద్రతలో ప్రభుత్వం విఫలం, నేరాలు తగ్గాల్సింది పోయి పెరుగుతున్నాయి, ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు. ఇరవై ఏళ్లలో తొలిసారి జ్వరంతో బాధపడ్డా, 3 రోజులు మంచానికే పరిమితమయ్యా, కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.